పెట్టరా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిల్ప. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, మేమైతే ఇందిరా పార్క్ పోతున్నాం ఫ్రెండ్స్. మా డాడీ అయితే తీసుకుపోతుండు. అగో ఎంట్రన్స్ వచ్చేసి 2 గేట్స్ ఉన్నాయి. ఈ గేట్ కాకుండా అవతల గేట్ నుంచి పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ఎంట్రన్స్ అయితే అవుతున్నాం. అగో లోపల చూడండి, ఇందిరా పార్క్ అని ఎంత బాగుంది పేరు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం, వెళ్తున్నాం. వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చుట్టుపక్కల బాగా పచ్చదనం, అందరు వాకింగ్ చేసి మాకు ఎదురవుతారు. మేమైతే చాలామందిని చూస్తున్నాం. ఇక్కడ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల చూస్తే మీకు అందరికీ కనిపిస్తుంది, మొత్తం పెంకుటలతోని ఇండ్లు కట్టున్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఇందిరా పార్క్ ఎంట్రన్స్ ఎట్టుంది. మా ఆయన, నేను, మా కోడలు వచ్చాము. అక్కడైతే చూడండి పెంకుళ్ళతోని ఇల్లు కట్టినట్టుగా మంచిగా వెనకట మోడల్ లాగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం పచ్చని వాతావరణం ఉన్నది. మొత్తం ఇక్కడ చూడండి చెరువు. ఈ చెరువు అయితే బాగుంది ఫ్రెండ్స్, పెద్దగా ఉన్నది. ఇందులో బతుకమ్మలు కానీ వేస్తారు. ఇలా చూడండి కుచ్చలు కుచ్చలు ఉన్నాయండి. చేపలు బాగున్నాయి. ఈ చేపలు చూడండి ఇలా వేయడమే కానీ పట్టడం లేదు. ఏ మూలను చూసినా చాలా చేపలు ఉన్నాయి. ఇలా బాగున్నాయి. అలా మెసలనీకి కానీ వస్తలేవు ఫ్రెండ్స్. పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక్కో చేప 2 కేలు కానీ ఉండొచ్చు. కానీ బాగున్నాయి చేపలు. ఈ చుట్టుపక్కల మొత్తం చేపలు, ఏ మూలను చూసిన చేపలు ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం వాటర్, వాటిని తినడానికి డక్స్ ఉన్నాయి చాలా. ఈ డక్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఇలా పెద్ద పెద్ద డక్స్ అండి. అవి చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయి కానీ పెద్దగా ఉన్నాయి. అవి పెద్ద చేపలు, డక్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల మొత్తం వాటరు. ఈ జనాలు మొత్తం ఇక్కడ చూస్తానికి వస్తారు. కానీ పచ్చని వాతావరణం, ఈ చెట్లు, ఈ వాతావరణం చూసే మహా ప్రశాంతంగా ఉందండి. ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే అంత అండి. చాలా బాగున్నాయి. ఈ చేపలు ఆడుకుంటా చూస్తే అసలు సంతోషం అండి. అసలు ఏంటంటే ఆశ్చర్యానికి అంత లేదండి. వీడికి వస్తే ఎంతటి బాధని తొలగిపోతుందండి. నక్షత్రం తాంబేలు చూడండి ఫ్రెండ్స్, అగో అందులో మునిగింది. వీటి చూడండి ఫ్రెండ్స్, చెట్లు, పూలు, వాతావరణం మొత్తం పూలు అన్నీ ఉన్నాయి. ఇలా 2 రకాల పూలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకటే చెట్టు కానీ 2 రకాల పూలు, వైట్ అండ్ పింక్ ఫ్రెండ్స్. అగో దానికి దీనికి చూడండి తేడా. అది వైట్, అది పింక్. చుట్టుపక్కల మొత్తం అయ్యే ట్రీస్, మొత్తం పచ్చని వాతావరణం, ఫ్లవర్స్. ఈ కాగితం పూలు అంటారట. ఈ పూలు ఉన్నాయి మంచిగా నీట్గా, ఎప్పటికప్పుడు నీట్నెస్ అండి. చెత్త చెదారం లేకుండా మొత్తం నీట్ చేసిరు. ఈడొచ్చేసి ఎల్లో ఫ్లవర్స్. మొత్తం ఏ చెత్త ఎండిపోయిన ఆగ్గని లేదండి, మొత్తం శుభ్రం చేసిరు. ఇక మేమైతే ఇంకా లోపలికి వెళ్తాను ఇంకేమన్నా ఉన్నాయా అని. వీడికి వచ్చేసరికి మొత్తం పిల్లలు ఆడుకునే జూ, అంటే మంచిగా పార్కింగ్ ప్లేస్ అండి ఇది. మొత్తం పిల్లలు ఆడుకునే ప్లేయింగ్ వస్తువులు అన్నీ ఉన్నాయి. ఈడ ఉయ్యాలలు, జారుబండలు, ఎక్సర్సైజ్ సంబంధించి మెడిటేషన్, పచ్చని వాతావరణం మొత్తం ఉన్నదండి ఫ్రెండ్స్. అగో మా పిల్లలైతే జారుబండ కాడికి అయితే వెళ్ళారు. అగో మా శివయ్య జారుబండ జారుతాడు. చెప్పులను జారిపిస్తాడు ఫస్ట్, తర్వాత వాడు జారుతాడు. ఇగో వాని తెలివి చూడండి ఎట్టున్నదో. చెప్పుల ముందు వాడు వెనక. ఇగో మాకిల అయితే ఆ వంక జారుబండ జారుతుంది. అగో మాకిల జారుతుంది ఫ్రెండ్స్, చూడండి జారుతుంది. జారింది, అయిపోయింది. మా శివయ్య మళ్ళీ ఎక్కదామని ప్రయత్నిస్తాడు. ఇగో పిల్లలు అందరూ వస్తారు ఫ్రెండ్స్. ఇగో చూడండి, అగో మా పిల్లవాడు శివయ్య అయితే చూస్తే చెప్పులను వేసిండు, జారినాయి. తర్వాత వాడు జారుతాడు. అట్లా జారిండు, అయిపోయింది ఫ్రెండ్స్. అగో మా కావిన్య, మా కోడలైతే చిన్నగా జారిపించిన. చూసింది నన్ను కొంచెమే జారిపించిందని ఆలోచిస్తుంది. మళ్ళీ జారిపిద్దామని కొంచెం పైకి వేసి మళ్ళీ జారిపించిన ఫ్రెండ్స్. అగో క్లాప్స్ కొడుతుంది. ఇగో పిల్లలు అయితే జారుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్.
ఇక కొంచెం ముందుకెళ్ళి ఇంకేమన్నా ఉన్నాయా అని చూస్తాను. ఇటైతే వచ్చినాం. ఇక్కడ ఉయ్యాలలు, జారుబండలు, ఎక్సర్సైజ్ సంబంధించి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అగో పిల్లలు అయితే ఎమ్మటే వెయిట్ చేసి ఏం లేదు, వెళ్ళారు, ఊతనే ఉన్నారు. ఉయ్యాల అయితే ఊగుతారు ఫ్రెండ్స్. అగో మా శివయ్యను ఇంకో అమ్మాయి ఎవరో ఊగుతారు. అగో నేనైతే ఊపుతాను ఫ్రెండ్స్ మా బాబుని. అట్లా ఇప్పుడైతే ఇక మా కిలగానే ఊగుతుంది. మా కిలగానే ట్రై చేద్దామని చూస్తుంది. ఇక ఆపేసి మాకిలని ఎక్కించి ఊపాలి. అగో అఖిల అయితే మంచిగా ఆనందంగా ఊగుతుంది. తనకు తానే స్పీడ్ ఊగుతుంది. ఆ చొప్పు అయితే ఊస్తుంది, ఉడగొట్టుకున్నది. అగో మా కావిన్యనైతే మా ఆయన తీసుకొచ్చిండు. ఇటు మొత్తం అందరు చాలామంది ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక నేను కానీ ఊగుతానా, ఉయ్యాల అయితే ఊగుతానా. నాకైతే భయం అవుతుంది ఆ ఉయ్యాల ఊస్తుందేమో అనేసి. కానీ నా ఉయ్యాల ఊగతలేదు. మాకిలా ఉయ్యాల అయితే ఫాస్ట్ ఊగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అగో ఎంత ట్రై చేసినా కానీ ఉయ్యాల కొంచెం ఏమో పోతుంది. అగో మా శివయ్య అయితే వచ్చిండు, నన్ను ఊపుదామని ప్రయత్నిస్తాడు. కానీ నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్. వద్దురు పడతా. కిల్లేసింది. నా ఉయ్యాలకు వచ్చేసింది. ఇక ఊగుతారు ఇద్దరు పిల్లలు. మా డాడీ వచ్చి ఊగుతాడు. మా నాన్నది చూడు ఎంత సంతోషంగా ఊగుతాడో ఫ్రెండ్స్. కానీ మా డాడీ అయితే చాలా ఫాస్ట్ ఊగుతాడు, మళ్ళీ చాలా వేగంగా ఊగుతాడు. పక్కనైతే జారు బండలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అగో వాళ్ళకైతే మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఇలా చాలామంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా కావిన్య అయితే ఎంత మంచిగా జారుతుందో. చాలా హ్యాపీగా జారుతారు పిల్లలు అయితే, చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా పిల్లలు అయితే జారీరు. ఒక కావిన్య అయితే చాలా హ్యాపీగా పట్టుకుంటూ జారుతుంది. నెక్స్ట్ పిల్లలందరూ మళ్ళీ పైకి ఎక్కుదామని ప్రయత్నిస్తారు. మా ఆయన అయితే పైననే ఉన్నాడు ఫ్రెండ్స్. అగో మళ్ళీ ఎక్కుతారు, రివర్స్ ఎక్కుతారు. చూడు జారు బండకి వెళ్ళి ఎక్కుతారు. ఎదురు ఎక్కుతారో అది ఎదురు వచ్చిందో ఆటది. చూడండి ఫ్రెండ్స్, అగో మా ఆయన అయితే మళ్ళీ పిల్లల్ని ఎక్కిస్తాడు. అగో జారుతారు చూడండి ఫ్రెండ్స్. వచ్చేసిందా కావిన్య. జారినానా, జారాలి. ఓ ఇక్కడ అయితే నేను చూడండి మొత్తం గేట్లు స్టీల్తో చేస్తున్నాయి. పైన మెట్లున్నాయి ఫ్రెండ్స్. ఆ మెట్ల పైన రేకులతోని షెడ్ చేసి ఉన్నది. మేమైతే చూస్తాను ఇందిరా పార్కులో. ఇది మొత్తం పైనుంచి చూస్తే తింది చాలా లోతుతోనే ఉన్నది ఫ్రెండ్స్. స్టీల్తో ఉన్నది ఫ్రెండ్స్. ఇది మొత్తం బాగుంది. వాతావరణం కానీ బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ మంచిగా రేకులతో షెడ్ వేసినట్టున్నది. పైన మన మంచం మాదిరిగా. ఇక అంతకన్నా ఎక్స్ప్లెనేషన్ నేను చేయలేనులే. కానీ నేనైతే తిండికి వచ్చేస్తున్నా. ఇక తిందైతే బాగుంది. ఇక మెట్లు పట్టుకొని నడిచేటట్టు బాగున్నది. ఇక నెక్స్ట్ జారుబండ పక్కనే ఉన్నది ఫ్రెండ్స్. ఈ జారుబండ మీదకి మా పిల్లలు అయితే జారుతారు. నా కోడలు, నా కొడుకు, నా బిడ్డ జారుతారు ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే పైకి ఎక్కిస్తాడు నా కోడల్ని. కోడలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఆయనకి. పైన అయితే వదిలేసిన జారుతుంది, పడుతుందేమో అనేసి ఇట్లా అన్నాడు. ఓకే జారీరు. ఇక్కడ ఇంకా బాగున్నది ముంగటికి వెళ్తే. చూడండి చుట్టూ ఎన్నో వస్తువులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం చాలా ప్రాముఖ్యత అనేది బాగున్నాయి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక జారుబండలు, ఉయ్యాలలు, అదేదో తిరిగేటట్టుంది. పిల్లలు ఒకటి లేనట్టుందిగా నాన్న.
ఓ అది బ్యాలెన్స్ అవుతుందో కాదో తెలియదు కానీ ప్రయత్నిస్తాం. తిప్పి చూద్దాం. అది తిరగతలేదు నాన్న. ఇటు తిప్పేసి తిప్పు. అయినా తిరుగుతలేదు, చాలా బరువు ఉన్నది. ఎందుకు తిరుగుతలేదు కొంచెం? అయినా వస్తలేదు కదా. ఓకే, అది తిరగదు ఫ్రెండ్స్. అది బ్యాలెన్సింగ్ మంచిగా లేదు, ఊసినట్టుంది. అది తీసేసి మనం అటు వెళ్దాము. ఇక ఉయ్యాల ఇంకో జారబండగానే ఉన్నది పక్కన. అది మన బ్లూ కలర్ జారబండ, దానికి అడిగి వెళ్ళి చూద్దాం. అగో మా శివ అయితే చాలా ఫాస్ట్ ఉన్నాడు, ఎక్కుతూనే ఉన్నాడు. అగో మా కాకిల ఎక్కింది, మా కావ్యని ఎక్కిచ్చింది మా డాడీ. ఫాస్ట్ కే జారంట్రీ ఇక జారుతుంది కావి. ఓ శివగాడు అయితే జారుతాడు. ఆకిల మా కావిన్యకైతే భయం అయిపోయింది. ఇక అందరు ఉన్నారు, ఎట్టయితే ఇందని వదిలేసింది. ఇక ఆయిసా కేకి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ జారుబండ మీద మంచిగా జారుతారు ఫ్రెండ్స్. ఇంకా ముంగటికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్. ముంగటి ఇంకేముండొచ్చు, నడుస్తాం వెళ్దాం. ముంగట అయితే ఇక పచ్చని వాతావరణం ఫ్రెండ్స్. చెట్లు, చేమలు, ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక తీరు ఉన్నది. పచ్చని వాతావరణం ఫ్రెండ్స్. మెడిటేషన్ చేసేటోళ్ళు చాలా ఉన్నారు. ఈ పచ్చని గ్రాస్ మీద మంచిగా కూర్చొని ఎంత మంచిగా కూర్చున్నారు, బాగున్నారు. వాకింగ్ చేసేటోళ్ళు వాకింగ్ చేస్తారు. ముంగడికి వెళ్తుంటే చాలా ఆసక్తిగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ముంగడికి సాగుతున్నాం. వావ్, ఇదేదో మంచిగా ఉన్నది. వింతగా మొత్తం కలర్ వేసి మొత్తం కొండ మీద ఏదో మంచిగా కట్టిరు. మెట్టు ఇట్లా అన్నేసి కట్టిరు, పార్కింగ్ ప్లేస్ లాగా. వావ్, బాగుంది. అది ఎంతో ఎక్కి చూద్దాం పైకి. మేమైతే ఎక్కుతాం ఫ్రెండ్స్. ఎక్కుతాను, చుట్టూ చూస్తాను. పచ్చని వాతావరణం, చెట్లు బాగున్నాయి. ఈ రాళ్ళు మంచి క్రియేషన్ బాగుంది ఫ్రెండ్స్. మెట్లు అయితే బాగున్నాయి పెద్దగా. ఈ పక్కన అయితే స్విమ్మింగ్ పూల్ ఉన్నది. స్విమ్మింగ్ పూల్లో అయితే వాటర్ లేవు, తీసేసారు. పోయేకి ఎన్ని రోజులు అవుతుందో. ఈ చెట్లు అయితే బాగున్నాయి. పైకి అయితే ఎక్కుతాను. ఇంకా పైన ఏమున్నాయో ఏమో, చాలా ఆసక్తిగా చూస్తున్నాం. వెళ్తున్నాము. పైనుంచి చింది చూస్తే ఎంత బాగుంది. ఆ స్విమ్మింగ్ పూల్ డిజైనింగ్, వచ్చే కింద వాతావరణం చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూ పార్కింగ్ ప్లేస్ అని చాలా కనిపిస్తుంది, చాలా బాగుంది. అటు సైడ్ ఇండ్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. పైకి అయితే ఎక్కుతాను. ఇది గుట్టలాగున్నది. ఎక్కుతాను. మాతో మా పిల్లలు వస్తారు. మళ్ళీ ఇటు చూస్తే ఏదో స్విమ్మింగ్ పూల్ లాగా, వాటర్ ఫాలింగ్ లాగా ఉన్నది. అది కానీ బాగున్నది. ఇది ఒక చిన్న మినీ అట్టు ఉంది. వాటర్ ఫాలింగ్ పైనుంచి వాటర్ వచ్చి లోపలికి వెళ్ళి పోతట్టున్నాయి. మేమైతే దిగుతాను తిండికి పైనుంచి. ఇటు వచ్చేసి ఏమో ఉన్నాయి చెట్లు. చెట్లు బాగున్నాయి. ఈ చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏం చెట్లు ఏమో కానీ ప్రతి ఒక్క చెట్టు ఉన్నది. చెట్ల పేరు అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రతి చోట వాటర్ అనేది సేవ్ అవుతానికి పెట్టిరీడ. ఓకేనా, చుట్టూ అయితే బాగుంది. అసలు ఇది కట్టడం అనేది బాగుంది. ఇక్కడ కానీ చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టిరు. ఆ వాటర్ స్టోరేజ్ ఎందుకు పెట్టిరో తెలియదు కానీ మేమైతే స్విమ్మింగ్ పూల్ అనుకుంటాను. పక్కన చెట్లు బాగున్నాయి. అవి మెయిన్ చెట్లు తెలియదు. చెట్లు బాగున్నాయి, పురాతనమైన చెట్లు బాగున్నాయి. ఒక్కో చెట్టు సైజు బాగున్నాయి ఫ్రెండ్స్. మేమైతే తిండికి దిగుతున్నాం. ఇక జనాలల్లా కలిసినాం. అందరు ఎదురవుతారు, వాకింగ్ చేస్తారు. మొత్తం చుట్టుపక్కల బాగానే ప్లేస్ ఉంది. ఎటు చూసినా ఒక 20-30 ఎకరాలు ఉన్నట్టుంది ప్లేస్. ఈ ప్లేస్ అయితే చెట్లు బాగున్నాయి. పెద్ద చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు. ఈ పార్కింగ్ ప్లేస్ మొత్తం గ్రాస్ బాగుంది, పచ్చని వాతావరణం. ఇక మా ఆయన అయితే చూస్తాడు. నడుస్తాను.
అగో పైన చూడండి ఎంత మొత్తం కప్పేసినట్టు ఆడి వరకు చెట్లు మొత్తం వాన చినుకుని పడకుండా చెట్లు కమ్మేసినాయి. దగ్గర దగ్గర పెట్టిన చెట్లు మొత్తం అల్లుకొని ఉన్నాయి. ఆడైతే మెడిటేషన్ చేస్తారు చూడండి, యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. ఈ పచ్చని గ్రాస్ నీడ బాగుంది. వాళ్ళని చూడండి ఫ్రెండ్స్, ఎంత మెడిటేషను, మంచిగా యోగా లాంటివి బాగా చేస్తారు. ఇంకా ముంగడికి వెళ్తానా. ఇక్కడైతే ఒక కాలువ అనేది కనిపిస్తుంది. ఏం కాలువ ఇది? ఈ సైడ్ కాలువ లాగా ఉన్నది. ఇక్కడ పార్కింగ్ లా పక్కన అయితే కాలువ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఈత చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లని బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ముంగడికైతే ఈ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంద్ర పార్కులో షూటింగ్ తీసే ప్లేస్ ఇది. ఇంతకుముందు హీరోలు దీని మీదనే సాంగ్స్ ఇట్లా తీసేది షూటింగ్ ప్లేస్. దీని మించి అయితే నేనైతే నడుస్తానా. దీని మీద చాలా సాంగ్స్ జరిగినాయి, షూటింగ్స్. ఫిలిం సిటీ వాళ్ళు చాలా షూటింగ్ తీశారు. ఇక్కడ వాగు చుట్టూ కాలువ వారినట్టుగా వాతావరణం, చుట్టూ కమ్మేసినట్టుగా ఎంత బాగుంది ప్లేస్. బాగుంది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ఈ మొగలి రేకులట్టుంది, మొగలి పొదలు. మొగలి పొద చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, చాలా బాగున్నది. పెద్ద పెద్ద పొదలు ఫ్రెండ్స్. మేమైతే ముందుకెళ్తున్నాము. ఇక సైడ్ కాలువలు బాగున్నాయి, వాతావరణం. ఇక్కడ చూడండి మొత్తం కమ్ముకొని ఉన్నది, చెట్టుకు చెట్టు. నీళ్ళు అనేది పారనట్టున్నాయి, నీడ అనేది బాగుంది. ఎంత ఎండ కొడుతున్నా కానీ ఈడైతే నీడ ఉన్నది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ మీద మొత్తం కవరింగ్, ఒక చెట్లు మొత్తం కవరింగ్ చేసి ఉన్నాయి. నీడ అనేది బాగున్నది, ఎండ అనేది కొట్టడం లేదు, చాలా బాగున్నది. ప్రతి ఒక్క ట్రీ అనేది పెంచడం జరిగింది. ఈడ చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్లు చూస్తుంటే చాలా ఆనందం అవుతుంది. పచ్చని వాతావరణం ఇది. మా పిల్లలు ఏదో చెట్టు చూస్తారు, మొత్తం ఏడికి ఆడికి మొత్తం నెట్ వేసేసారు. మొత్తం పార్కింగ్ ప్లేసు ఎంత బాగుందంటే అంత బాగుంది. పైన ట్రీస్ చూడండి, ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎంత పెద్ద చెట్లను చేసిరు. ఇక పార్కింగ్ వాళ్ళు పెద్ద పెద్ద చెట్లని, వృక్షాలను చేసిరు. ఇంకా ముంగడికి వెళ్తున్నాము. ఇది బాగున్నది, చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. ఇంకా ముందు ఏమేమి ఉంటాయి అనేసి అయినా వెళ్తున్నాం. చూడండి చెట్లు, వాతావరణం, పచ్చని వాతావరణం కనిపిస్తుంది. కానీ మాకు ఇక్కడి నుంచి అయితే పోబుద్ధి అవుతుంది. ఇంకా చూడాలి. ఇక్కడ వచ్చేసి మంచి నర్సరీ ఉంది. ఇక్కడ వేప చెట్లు, మంచిగా పూల చెట్లు, అన్ని ప్రతి ఒక్క చెట్టు మొత్తం నర్సరీ ప్లాంటేషన్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ ప్లాంటేషన్ మొత్తం అంటే ఈ చెట్లనే నాటుతారన్నట్టున్నారు. ఈ ప్లాన్ చూస్తుంటే చాలా ఆసక్తి అనిపిస్తుంది. ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఈడ. వాతావరణం బాగున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈడ చూడండి, ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్తా ఊచ్ అని ఎంత అన్నా కానీ కదలతలేదేంటి. ఇది మనిషికి అలవాటు అయినట్టుంది ఉడతా. ఇంకా ముంగడికి వెళ్తాను. ఈ చెట్ల నుంచి మొత్తం నర్సరీ మొక్కల నుంచి బయటికి వెళ్తాను. ఈడ ఎన్నో రకాల ఈత చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈత చెట్లు బాగున్నాయి, ప్లాంటేషన్ బాగుంది, నర్సరీ, పచ్చని వాతావరణం, మొక్కలు, పీస్ ఆఫ్ మైండ్ ఫ్రెండ్స్. బాగుంది. రోడ్ వచ్చేసి మేము ఇటైతే వెళ్తున్నాం. ఈడొచ్చేసి రామచిలుకలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి రామచిలుకలు ఎగిరిపోతాయి. ఓ భలే ఎగిరిపోయినాయిగా. ఆడ కొంచెం ఫుడ్కే ఇవి అవి ఏంటివి, పావురాలు ఉరుకుతున్నాయి. పావురాలు పోతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ మేము చెరువు కాడికి వచ్చినాం. ఈ చెరువు కాడ చూడండి ఎట్లున్నదో.
మొత్తం కొబ్బరి చెట్లు, పచ్చని వాతావరణం, చెరువు, ఇటు కొబ్బరి చెట్లు. ఎంత బాగుంది, మంచి వాతావరణం, బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అగో అక్కడ ఏం కనిపిస్తానే, పావురాలు చిలుకలు మేస్తానే ఎగిరాయి. పావురాలు అయితే ఎగురుతలేవు, అనేది తింటానే కొడుతున్నది ఆడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బాతులు. వావ్, ఎంత పెద్ద బాతులు! నేను వస్తే నా జీవితాల్లో చూడలే. వాటిని చూడండి, వాటి కాళ్ళని చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయి ఈ బాతులు. అసలు పెద్ద బాతులు అండి, ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి. చెట్టు నీడకు వచ్చినాయి. మా పిల్లలు అయితే ఆశ్చర్యపోతారు ఇవన్నీ చూసి. మా ఆయన కానీ ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ బోటింగ్. వావ్, ఎంత బాగున్నాయి బోటింగ్. ఇట్లా చుట్టుపక్కల వాతావరణం, చెట్లు, ఈ బోటింగ్ ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్. మేమైతే అలసిపోయాం ఫ్రెండ్స్. ఇదంతా తిరిగాం. ఇగో చూడండి, ఇక్కడికి వచ్చినాం. ఈ చెట్లు నీడ మొత్తం ఈ చెరువుల్లో అయితే ఈ బోట్లు పోతట్టు ఇలా మనకి అంటే టికెట్ తీసుకునే బోటింగ్ అనమాట. బాగున్నాయి బోట్లు, మంచిగా కూర్చునేటట్టు సెల్ఫీ. కానీ స్మెల్ వస్తుంది, వాటర్ అయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. పచ్చని వాతావరణం, వాటర్, చెట్లు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. పచ్చని వాతావరణం ఎంత బాగుంది. ఇందిరా పార్క్ ఖచ్చితంగా చూడండి. హైదరాబాద్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.